30 and first, third, fourth అనుకుంటూ ఉన్నాయి. ఈరోజు అమిత్ షా సభలు ఉన్నాయి. ఏంటి ఎంతవరకు మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి అనేది ఎంతవరకు నడుస్తోంది? తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 14 స్థానాలంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కేసీఆర్ కూడా బస్సు యాత్రలతో సిద్ధమవుతున్నారు, ముందుకెళ్తున్నారు. ఇప్పుడు టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది మనకి తెలంగాణ స్టేట్ లో. సో ఎట్లా ఎదుర్కోబోతుంది బీజేపీ? అందరికీ నమస్కారం. వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఒక అంశం క్లియర్గా, భారతీయ జనతా పార్టీ ఎంత నిక్కచ్చుతూ ఉంది అంటే ఏమాత్రం మేము వణుకు కానీ భయం కానీ ఏది లేకుండా మా అంతలో మేము క్లియర్గా వర్క్ చేస్తున్నాం. ఉన్నటువంటి రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు డైలమాలో పడ్డారు. ఎట్లా ప్రజల వీళ్ళ అటెన్షన్ గ్రాప్ అవుతా ఉంది, ప్రజలు వీళ్ళ వైపు చూస్తలేరు. ఏమున్నా మోడీ తప్ప ఇంకో మాట మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడినా, ఏ టీవీ ఛానల్ అయినా, ఏ సర్వేలు అయినా కామన్ పీపుల్ అంటే చిన్న స్థాయి ఉన్నటువంటి ప్రజల్ని కదిలిచ్చినా కానీ నరేంద్ర మోడీ గారి విధానం తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకోటి మాట్లాడతలేరు. దానికోసం ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఏం చేసినాయంటే ఒకరి మీద ఒకరికి ఛాలెంజ్లు విసరడం. ఎందుకంటే ప్రజల అటెన్షన్ గ్రాప్ చేయాలని, అరే మేము ఉన్నాము అనే ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నమే తప్ప ఏం మాత్రం ఉండదు. కాంగ్రెస్ పార్టీ 2, 3, 4 స్థానాలకే పరిమితము. బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెలియదు. దాంట్లో క్లియర్ కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి, ఈరోజు కాదు, మేము ఎప్పుడైతే మా ఎలక్షన్ స్టార్ట్ అయినామో మొదటి నుంచి కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం కానీ లేదా విధానపరమైనటువంటి మార్పులు చేయడం కానీ వాతావరణ అంటే ఎట్లయితే క్యాంపెయిన్ చేయాలనేటువంటి విధానంలో కూడా పూర్తి మార్పుతో అంటే ఒక సిస్టమేటిక్గా పోతా ఉన్నాం కానీ ఎక్కడ హడావిడి చేసిన దాఖలాలు లేవు. క్లియర్గా చెప్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంటరీలకు 13, 14 స్థానాలు గెలుస్తున్నాము. మా అగ్రనాయకులు అంతా 27, 28వ తారీఖు నాడు మోడీ గారు రాబోతున్నారు. ఈరోజు మెదక్ల అమిత్ షా గారి సభ ఉంది. అట్లనే అరవింద్ గారికి, తర్వాత వరంగల్ గారికి గుజరాత్ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. వారు రాబోతా ఉన్నారు. తర్వాత అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా ప్రచారంకి రాబోతా ఉన్నారు రేపు ఎల్లుండి. కంటిన్యూగా మా అగ్రనాయకులంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అగ్రనాయకులందరూ కూడా తెలంగాణలో జరగబోయేటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిగా వారు వచ్చి హామీలు ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. గతంలో పసుపు బోర్డులు అవి ఇవి అన్నారు. ఇప్పుడు కేవలం ఎస్సీ వర్గీకరణ గురించి మాత్రమే వినిపిస్తుంది తప్ప మిగతా ఏ అంశాలు తెర మీద కనిపించట్లేదు. ఉచిత హామీలు ఇవ్వాలని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దానికి పూర్తిగా వ్యతిరేకం. ఉచిత హామీల గురించి కాదు, పసుపు బోర్డు అన్నారు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు. అది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి ఓకే చేసామని చెప్పున్నారు. అంతకుముందు వరకు బీజేపీ స్పైస్ బోర్డ్ మేము ఇచ్చాము, అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాము, ఇంకా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పున్నారు. అట్లాంటివి ఏమైనా ఎలక్షన్స్ లో భాగంగా ఇంకా అది కొంచెం సమయం పట్టొచ్చు. అది అగ్రనాయకులు వారే నిర్ణయిస్తారు, నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు. సందర్భం వచ్చిన ప్రాంతాల వారిగా ఉన్నటువంటి సమావేశాలు కాబట్టి ఇది పార్లమెంట్ సెషన్లు ప్రాంతాల వారికి జరుగుతూ ఉన్నాయి. అమిత్ షా గారు వారి విధానంగా వారు చెప్పేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు చెప్పే అంశాలు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీని ఏ విధంగా నమ్ముతారు? అసలు బీజేపీకి ఏ విధంగా ఓటేస్తారు, ఎంతమంది వచ్చినా మాత్రం అనేది బీఆర్ఎస్, అదే విధంగా కాంగ్రెస్ యొక్క మాట కూడా. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, 4 ఎంపీలు ఇక్కడ నుంచి వెళ్లారు, ఏం చేస్తున్నారు? అన్ని రాష్ట్రాలకి వచ్చినాయి తప్ప ఇక్కడ సెపరేట్ గా మనకేమి తెలంగాణకి ఇచ్చింది లేదు, చేసింది లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఏ విధంగా ఓటు అడుగుతారు అని. అదే విధంగా తల్లిని చెప్పి బిడ్డను వేరు చేస్తారు. ఇవన్నీ కూడా గతం నుంచి తెలంగాణ విభజన అప్పుడు లేదంటే విభజన హామీలకు సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన కొన్ని నిధులకు సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్ లో ఆ విధంగా నుంచింది బీజేపీ. సో ఏ విధంగా బీజేపీ తెలంగాణలో ముందుకెళ్తుంది అంటున్నారు అని. విభజన హామీలలో మోసం చేసింది కేసీఆర్ డైరెక్ట్ గా. ఎందుకంటే ఆయన ఏం చేసినా మనందరికి కూడా తెలుసు. మొన్న సభలో మాట్లాడేటప్పుడు కూడా, మొన్న టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన క్వశ్చన్ వేయకముందే అత్యుత్సాహం చేసి అవతలని బెదిరించి ఏదో ఆయన క్వశ్చన్ లేదు. గతంలో ఉన్నట్టు ప్రెస్ మీటే తప్ప అది ఇది లేదు. ప్రజలకు వచ్చిండు. ఎక్కడ ప్రజలకు వచ్చిండు ఆయన ఒక టీవీ ఛానల్లో పోయి ఆ టీవీ ఛానల్ని ప్రభావితం చేసి అసలు ఆయన్ని మాట్లాడనీయకుండా అసలు క్వశ్చనే లేకున్నటువంటి భావజాలం అయింది. ఎక్కడ బస్ యాత్ర చెప్పిండు. అవును, రావడం అనేది కాదు, బస్ యాత్ర స్టార్ట్ అయింది. నిన్న ఏదో కాన్వాయ్ ఏదో యాక్సిడెంట్ అయింది అంటున్నాను. అంటే అది అది ఖచ్చితంగా అపశుభమే, దాన్ని ఏం మనం ఇచ్చేస్తలేము. ఖచ్చితంగా ఆయనకు భయం స్టార్ట్ అయిపోయింది. కేసీఆర్ గారికి పూర్తిగా భయం స్టార్ట్ అయింది. ఆయనతో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో కనీసం మనం ఖాతా తెరవకపోతే పార్టీ మూతబడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు 4 నెలలు 5 నెలలు కూడా కాపాడలేని పరిస్థితి ఉంది. రేపు ఇంకేడికని గెలుస్తారు వీళ్ళు? బస్సు యాత్ర చేయని, కారు యాత్ర చేయని, ఏమైనా చేయని, ఏ యాత్ర చేసినా కానీ కష్టమే. ఎందుకు కష్టం అనేది అంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. పెద్ద సమయం పట్టలేదండి. 4 నెలల సమయంలో అంత మార్పు వచ్చేసి అప్పటిదప్పుడు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? 4 నెలల కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఎంపీగా పోటీ చేసే విధంగా గెలుస్తారని చెప్పి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు ఎంపీగా తీర్చి పెట్టుకున్నారు. అంటే ఒక అంశం ఉంది ఇక్కడ. ఎవరైనా కానీ ఓటు వేసేటప్పుడు 2 విధానాలు ఆలోచిస్తా ఉన్నారు. ఢిల్లీలో ఎవరు ఉండాలి,
స్థానికంగా ఎవరు ఉండాలి? అంటే ముఖ్యమంత్రి అనే వరకు ప్రాంతీయ వాతావరణం ఉంటుంది, ప్రాంతీయ అనేటువంటి అంశం ఉంటుంది. కేంద్రం అనే వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల మీద ఇది చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి మార్పులు, దేశంలో రక్షణ. అసలు ఇవాళ మనం భారతదేశంలో ఇవాళ ఇంత ప్రశాంతంగా మనం ఇక్కడ కూర్చొని ఉంటున్నాం అంటే కారణం దేశ రక్షణ చాలా అవసరం. దేశ రక్షణలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు మనం ఎంత ప్రొటెక్టెడ్ ఉన్నామని మనం అందరికి కళ్ళారా కనబడతా ఉంది. గతంతో పోల్చుకుంటే అట్లాంటి విధ్వంసాలు లేవు, బాంబు దాడులు లేవు, అట్లాంటివి లేవు. ప్రశాంతంగా ప్రజలందరూ ఉన్నారు. అన్ని దేశాలతో కలిసి మమేకమై ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మనం విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసినటువంటి దాఖలాలు లేవు. భారతీయ జనతా పార్టీ పూర్తి నిఖచ్చితో దేశం అభివృద్ధిలో భాగం ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే యువత ముందు లెక్క తెలంగాణలో ఒక పక్క అధికార పార్టీ మేమే మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని కూడా అమలు చేయడానికి ఉంటుంది. రాష్ట్రంలో మనమే అధికారంలో ఉన్నాము, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తాం, ఇంకా డెవలప్ చేస్తాం, ఆ బాధ్యత నాది. నిన్న దానం యొక్క ర్యాలీలో కూడా మాట్లాడుతూ ఇక్కడ నుంచి ఎవరు గెలిస్తే సికింద్రాబాద్ నుంచి వారు మంత్రి అవుతారు, ఇక్కడ గెలిపించండి, ఈ మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది, నేను మాట్లాడతాను, నేను చేస్తానని చెప్తున్నారు. సో పక్కన ధీమాగా వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. మరొకటి బీఆర్ఎస్ కూడా ఏం చెప్తుందంటే తెలంగాణ యొక్క సమస్యలు, తెలంగాణకి అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణ యొక్క సమస్యలు తీరాలన్నా, తెలంగాణ యొక్క గళం వినిపించాలన్నా పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. సో మా ప్రజలు మా వైపు ఉన్నారు అంటున్నారు. లేదు, వారిద్దరు రెండు పార్టీల యొక్క మాటల్ని ఏకీవిద్దాం. ఒక సెకండ్ కి ఒక అంశం చెప్తాను. అసలు ఇండియా కూటమి ఎక్కడ ఉందండి? ఇండియా కూటమి బలంగా లేక ఉన్నటువంటి నితీష్ కుమార్ వాయ్ అక్కడ మమతా బెనర్జీ పోయింది, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు లేవు. ఆ ఉన్న కూటమిలో 3-4 పార్టీలు వాళ్ళకే సమైక్యత లేక కొంతమంది రాజీనామా చేసి వేరే వాళ్ళ సొంతంగా వాళ్ళ పార్టీతో చేస్తున్నటువంటి దాఖలు కనబడుతున్నాయి. ఎక్కడ వాళ్ళు కాగలుగుతారు? అసలు ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగలుగుతారు దేశవ్యాప్తంగా? కేంద్రంలో ఎట్లా వస్తుంది? రానే రానప్పుడు ఈయన తీసుకుపోయి మంత్రి ఏడికి ఏం చేస్తాడు? ఇంకోటి తెలుసా, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు అసలు ఎంత కొంచెం కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆయన ఒక పార్టీతో ఒకటి మాట్లాడతాడు, ఇంకో పార్టీతో ఒకటి మాట్లాడు. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ విషయం రాగానే మాట్లాడు, వీళ్ళు మతం మాట్లాడతారు, హిందుత్వం మాట్లాడతారు. మళ్ళీ ఆయన మాట్లాడలేదు. జోగులాంబ దగ్గర పోయి ఒట్టు తింటాడు, ఆ యాదాద్రి పోయి ఒట్టు తింటాడు. మేము మాట్లాడితేనేమో ఒక రకంగా మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాడు. పోనీ ఆయన్నే అనుకుందాం, ఈయన 4-5 గెలిపించండు. మొన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండు, మహిళల్ని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాడు. బ్లాక్మెయిల్ రాజకీయం. ఏమని? రేపు పార్లమెంట్లో గెలవకపోతే వచ్చే పథకాలు రావు. నువ్వు పథకాలు అసెంబ్లీలో నువ్వు అసెంబ్లీలో నన్ను గెలిపేయండి, నేను ముఖ్యమంత్రి చేస్తే నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తానటువంటి ఆలోచన తీసుకొని ప్రజలకు తీసుకుపోయాను. ఇలా ప్రజల్ని మళ్ళీ ఏం చేస్తావు? భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. అనేక బస్సు ఉచిత బస్సు తీసేస్తామేమో, పింఛన్ ఇయ్యమేమో అనేటువంటి వాతావరణం తీసుకొని వస్తున్నావు. ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టాలి? చెప్తున్నారా? డైరెక్ట్ చెప్తా ఉన్నాడు కదా, అంటుండు. విషయం చెప్తా ఉన్నాను. ఆ ఆలోచన ముందు లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేసిండు మేడం ఆయన? అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చింది ఇది కదా, పార్లమెంట్ కి సంబంధించిన అంశం కాదుగా. ఒక మాట చెప్పాలి, ఏమని ఇప్పుడు ఇంత ఇస్తున్నాము, రేపు మనం దేశవ్యాప్తంగా మన ప్రభుత్వం వస్తే ఇది చేయగలుగుతాం అనేటువంటి వాతావరణం చెప్పాలి. ఉన్నది తీసేస్తామంటారా ఎవరైనా? అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఇండియా కూటమి అసలు సాధ్యం కాని విషయం. కాంగ్రెస్ పార్టీకి 30కి పైగా స్థానాలు వచ్చే అవకాశాలు లేవు. అందరు కలిపితే కూడా 100 అయితే లేదో గ్యారెంటీ లేదు. ఏమో చెప్పలేము. బీజేపీకి సంబంధించి గతంలో 2 స్థానాల నుంచి ఉన్నటువంటి బీజేపీ, అప్పట్లో 400 స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ సింగిల్ గా ఉన్నా సరే ఆ ఈక్వేషన్స్ ఉండేది. ఇప్పుడు మొత్తం తారుమారు అయిపోయాయి. ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది ప్రజల యొక్క ఓటరు నాడి ప్రకారం ఆ ఓటు హక్కు ద్వారా మనం చూస్తాం. కాబట్టి ఏమో ఏ రాష్ట్రాలు ఏ విధంగా ప్రభావితం చేస్తారో ఆ భారత జోడో న్యాయయాత్ర కావచ్చు, భారత జోడో యాత్ర కావచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అంటున్నారు. బీజేపీ కూడా అదే ధీమాతో ఉంది. మేము సింగిల్ గా ఉన్నా సరే 350+ మేము పోతాం కూటమితో కాకుండా. చూద్దాం. ఒక నిమిషం అండి, తెలంగాణ విషయం గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి.